3 years నుంచి. ఇది నా 4th year అనమాట. అండ్ మిడిల్ క్లాస్ పర్సన్ అండ్ ఢిల్లీలో ఉంటూ మోర్ దెన్ 2-3 years స్టే చేయడం అంటే అంత ఈజీ కాదు. లైక్ ఇప్పుడు అరౌండ్ 350+ మన సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇది నాకు నిజంగా చెప్తున్నాను, చాలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్. ఈ నైట్ మిగిలిపోయిన రైస్ లైట్ గా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. హే గైస్, ఈ రోజు అయితే డే 24 ఐ థింక్. సో ఇప్పుడే జస్ట్ టిఫిన్ అరేంజ్ చేసుకున్నాను. సో చూడొచ్చు, ఇది నైట్ మిగిలిపోయిన రైస్ లైట్ గా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అండ్ సెకండ్ వచ్చేసరికి ఐ థింక్ మీకు తెలుసు, అది బీహార్ రోడ్ చేశాడు, బానే ఉంటది. స్ప్రౌట్స్ విత్ లైట్ గా ఆయిల్ లో సంథింగ్ జీలకర్ర అవన్నీ వేసి చేస్తారు. సో ఈ రోజు అయితే ఇది తినేసి ఇంకా నేను స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికి కొంచెం లేట్ అయింది. సో దట్స్ ఇట్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఈరోజు డే 24. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి నేను నా గురించి చెప్తాను, లైక్ అసలు ఎందుకు ఇదన్నీ ఏంటి అని. సో ఓకే, నా పేరు అయితే శ్రీరామ్ అండి. నేను యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్నాను లైక్ లాస్ట్ 3 years నుంచి. ఇది నా 4th year అనమాట. అండ్ నా గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత నేను డైరెక్ట్ గా ఢిల్లీకి వచ్చేసాను ఫర్ సివిల్ సర్వీసెస్ కి. అండ్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ అటెంప్ట్ జస్ట్ ర్యాండమ్ గా ఎప్పుడైతే నేను కోచింగ్ తీసుకున్నాను కదా అప్పుడే ఇచ్చాను. దెన్ అది అవ్వలేదు, అంత హోప్స్ ఏం లేదు. సెకండ్ అటెంప్ట్ అఫ్ కోర్స్ జిఎస్ బాగా వచ్చింది, లైక్ సీసాట్ ఆగింది. థర్డ్ అటెంప్ట్ వచ్చేసరికి మొన్న రీసెంట్ గా జరిగింది అనమాట. సో వాట్ ఎవర్, బట్ యునో ప్రతి అటెంప్ట్ కి నాలో నేను రిజల్ట్ అవన్నీ నేను నోటీస్ చేశాను. అండ్ నా పర్సనాలిటీ డెవలప్మెంట్ అవన్నీ నేను నోటీస్ చేశాను కాబట్టి నేను స్టిల్ ఇక్కడ ఉండి కంప్లీట్ చేస్తున్నాను. అండ్ మీకు తెలిసినంత వరకు ఢిల్లీలో స్టే చేయటం అంటే అంత ఈజీ కాదు. లైక్ అండ్ దట్ టు సివిల్ సర్వీసెస్ వీటి కోచింగ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఉండే ఏరియా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి. చిన్న షేరింగ్ రూమ్ ఏం తీసుకున్నా ఇట్స్ మ్యాక్సిమం 9,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సో అంత క్రిటికల్ గా ఉంటుంది. నేను ఇంకా ఇక్కడ ఎందుకు ఉంటున్నానంటే యునో నేను ఇంతకు ముందు ఇలా లేను, చాలా మారిపోయాను. లైక్ ఇంతకు ముందు ఆడటం లైక్ సంథింగ్ బాగా లైఫ్ అంటే ఒక ఎంజాయ్ అన్నట్టు బాగా ఉండేవాడిని. బట్ ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకొని ఉన్నానో నాలో చాలా చేంజెస్ వచ్చింది. లైక్ ఈ సోషల్ డైలమా కానీ, లేకపోతే అసలు ఏంటి మన సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, మన ఫ్యూచర్ మన లైఫ్ ఈ సొసైటీకి ఎలా ఉపయోగపడుతుంది కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే అన్నట్టు ఇవన్నీ నేను చాలా థింగ్స్ నేను నోటీస్ చేశాను. లైక్ ఈ సిస్టమ్ నిజం చెప్తున్నాను కదా, మనకి మనం ఇక్కడ ఉంటున్నాము ఈ భూమి మీద అంటే మనకి ఇవన్నీ తెలిసి ఉండాలనేది నా మెయిన్. ఇవన్నీ తెలియకుండా మనం ఉంటే మన బతుక్కి అర్థం ఉండదు సంథింగ్ అన్నట్టు అనిపించింది. సో ఈ చూస్తూనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. అలా అని నేనేం చదవలేదా అంటే అదేం లేదు. జస్ట్ నార్మల్ కోచింగ్ తీసుకున్న 11 months అవుతుంది. అండ్ ఆప్షనల్ అవన్నీ తీసుకుంటే ఇట్స్ మోర్ దెన్ 2 years పక్కా అయితే బేసిక్ కోచింగ్ కి టైం పడుతుంది. సో అందుకని 2 years అయిపోయింది. సో ఈ నా థర్డ్ అటెంప్ట్ అయితే నేను చాలా సీరియస్ గా ఇచ్చాను. ఎంత సీరియస్ అంటే ఇప్పుడు నేను ఏదైతే నా కన్సిస్టెన్సీ ఇలా చూపిస్తున్నానో మీ అందరికి, లైక్ వీడియోస్ తీయటం కానీ అవన్నీ వన్స్ అపాన్ ఎ టైం అవన్నీ నేను వీడియోస్ ఏం తీయకుండానే నేను అంత కన్సిస్టెన్సీగా ఉన్నాను. అండ్ యునో దట్ నన్ను చూసి నేనే షాక్ అయ్యాను, ఇంత చేంజ్ నాలో వచ్చిందా అని. సో ఇవన్నీ నేను నోటీస్ చేశాను. అందుకనే ఇప్పుడు నేను ఎలాగో చేస్తున్నాను కదా, ఈ జర్నీతో పాటు నాకు ప్లాన్ బి ఏమైనా కావాలి అనిపించింది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అండ్ ఢిల్లీలో ఉంటూ మోర్ దెన్ 2-3 years స్టే చేయటం అంటే అంత ఈజీ కాదు. లైక్ ఆ మనీ కావచ్చు అండ్ సంథింగ్. బట్ యునో నేను ఇక్కడ ఉండటానికి రీజన్ కూడా నేను ఇంట్లో ఒక ప్రాపర్ వ్యాలిడ్ రీజన్ ఇచ్చాను. లైక్ నాలో డెవలప్మెంట్ కనిపిస్తుంది, నాకు హోప్స్ ఉంది అనమాట. నెక్స్ట్ అటెంప్ట్ నేను ఇవ్వగలను, చదవగలను అని. సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుని ఇంట్లో వెళ్ళాను. రీసెంట్ గా ఇంటికి వెళ్ళొచ్చాను. అండ్ యునో మనం ఎంత కష్టాలు ఏం చేస్తున్నా మనం వాళ్ళకి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలం. బట్ యునో వాళ్ళు మాకు రిజల్ట్ కావాలి అన్నట్టు బిహేవ్ చేశారు. అండ్ దట్టు నాకు అనిపించింది, ఓకే పేరెంట్స్ అన్నాక అంటారు ఏమైనా అంటారు. అండ్ దట్టు మాది చాలా లైక్ విలేజ్ అనమాట. అందులో పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబం అంటే లైక్ అందరూ హెల్పింగే కాదు, లైక్ మనల్ని ప్రతి విషయానికి ఎత్తి చూపించే వాళ్ళు అలాంటి పర్సన్స్ చాలా మంది ఉంటారు. నేనేం వాటిని నెగిటివ్ గా చూసుకుని నేను చదువుకున్నాను. సో ఆ పర్సనాలిటీతో చెప్తున్నాను. వాళ్ళని నేనేం బ్లేమ్ చేయట్లేదు. బట్ యునో వాళ్ళు
అంత అర్థం చేసుకోలేరు అనమాట. ఇప్పుడు నేను గట్టిగా అరిచి అరే నేను నిజంగా ప్రిపేర్ అవుతున్నాను రా బాబు అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే క్యాపబిలిటీ మేబీ వాళ్ళకి లేదు. సో అది నాకు వచ్చిన ప్రాబ్లం. ఓకే, ఎనీవే నేను ఇంకొక 1 year అడిగాను అనమాట. నాకు ఒక 1 year ప్రాపర్ టైం కావాలి, నన్ను వదిలేయండి, జస్ట్ మనీ కొంచెం ఎఫోర్డ్ చేయండి అని అడిగాను. సో ఈ 1 year నాకు చాలా ఇంపార్టెంట్. అంటే నెక్స్ట్ ఇయర్ కి నేను ఇప్పుడే ప్రిపేర్ అవుతాను. యాక్చువల్లీ నేను చాలా అడ్వాన్స్ గా ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు నాతో కాంపిటీట్ అయ్యే వాళ్ళందరూ నాతో సీనియర్సే అనమాట. లైక్ మా రూమ్మేట్స్ కానీ మా లైబ్రరీ మేట్స్ కానీ వాళ్ళ రిజల్ట్ నేనంతా చెక్ చేసుకుంటే వాళ్ళతో నేను స్కోరింగ్ చేస్తున్నాను లైక్ ప్రతిదీ. సో అవన్నీ నాకు రిజల్ట్ కనిపించింది కాబట్టి నేను స్టిల్ ఇక్కడ ఉండి పేరెంట్స్ మీద డిపెండ్ అవుతూ చేస్తున్నాను. లేకపోతే నాకంటూ చిన్న జాబు సంథింగ్ ఏదో ఒకటి నేను చూసుకోగలను. సో ఇది ప్రస్తుతానికి నా స్టోరీ. సో ఇప్పుడు నేను ఈ ఛానల్ మోటివ్ ఏంటంటే థర్డ్ అటెంప్ట్ అనమాట. థర్డ్ అటెంప్ట్ అంటే ఆఫ్టర్ నేను ఇవన్నీ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత ఇదొక్కటే కాదు జీవితం ఎగ్జామ్, వేరేవి కూడా ఉంటది. లైఫ్ మనకు నచ్చినట్టు మనం మార్చుకోవాలి అని నేను చెప్తున్నాను కదా. చాలా సాక్రిఫైజెస్ చేసేసాను, ఎవరితో మాట్లాడకుండా. ఫ్రెండ్స్, ఈవెన్ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు. జస్ట్ ఈ 3 years లోనే వాళ్ళందరూ పోయారు. అండ్ అలానే నేనేం పట్టుకొని కూర్చోలేదు కదా, నా పని నేను చేసుకోవాలి. సో జస్ట్ నా పని నేను చేసుకుంటున్నాను ప్రజెంట్. ఈ వీడియోస్ ఇది అంతా నాలో నిజంగా డెవలప్మెంట్ నేను చూశాను. సో దట్స్ వై నేను స్టిల్ దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. సో నా గురించి అయితే ఇది షార్ట్ అండ్ స్వీట్గా. అండ్ ఇంకేం కావాలి? సో ఈ థర్డ్ అటెంప్ట్ నాది, నా యూట్యూబ్ ఛానల్ కూడా థర్డ్ అటెంప్టే, అండ్ ఈ యూపీఎస్సీ కూడా థర్డ్ అటెంప్టే. సో దీని తర్వాత తీసుకున్నాను నేను ఈ డెసిషన్. లైక్ సోషల్ మీడియా అంటే నాట్ ఓన్లీ డైలమా అండ్ సంథింగ్. మనం డైలీ కన్సిస్టెన్సీగా మనం చేసే పనులే ఏవో కాదు, షో కేసు అవి కాదు, చేసే పనులే మనం చూపిస్తే లైక్ ఓకే అవుతుంది అని నా ఒపీనియన్ అన్నమాట. సో అలాంగ్ విత్ మై జర్నీ లైక్ ఒక ఫ్యూచర్లో ఫర్దర్ ప్లానింగ్స్ కొన్ని ఉన్నాయి. సో నేను సక్సీడ్ అయ్యాక అండ్ నిజం చెప్తున్నాను, నా కమ్యూనిటీ లైక్ మన ఛానల్లో ఉండే వాళ్ళకి నేను నా బెటర్ టైమే ఇస్తాను. నవ్వే డేస్ అందరూ వేస్ట్, లైక్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాను. సో అలా కాకుండా నా వీడియో వస్తే ఇది మీకు ఉపయోగపడే వీడియోగానే ఉండాలి. సో దట్స్ వై నా ఫ్రీ టైం కూడా నేను కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ సంథింగ్ అలాంటివి పెడుతున్నాను. సో కానీ చాలా కష్టం, కెమెరా పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటా వచ్చి 3 stairs పైకి ఎక్కేసి ఇంకా ఊపిరి తీసుకొని మాట్లాడాలంటే చాలా కష్టం. నేను ఏదో యూట్యూబ్ ఛానల్ లైక్ ఇలా డైలీ బ్లాగింగ్ సంథింగ్ ఇలాంటివి ఈజీ అని కొంచెం అనుకున్నాను, బట్ అంత ఈజీ అయితే కాదు. అండ్ ఇది ఓకే, నాకు ఓకే అంతా రెడీ అవుతున్నానుగా. కష్టం లేకుండా ఏమవుతుంది చెప్పండి. సో నా గురించి అయితే ఇది. సో రిమైనింగ్ ఏమైనా కావాలి అనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి, నేను డైలీ ఒక వీడియో అయితే పెడతాను. సో నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది అప్ టు యూ గైస్. నేనేం ఫోర్స్ అవి ఇవి ఏం చేయను, బట్ నా పని నేను చేసుకుంటాను. నా పనిలో ఏదైనా డిఫాల్ట్ లైక్ ప్రాబ్లం అనిపిస్తే మీరు కామెంట్ చేయొచ్చు, నేను ఫాలో అవుతాను. ఎక్కడ ఎవ్వరు ఏం పర్ఫెక్ట్ కాదు. సో మనం అందరం స్టిల్ లెర్నింగ్ అండి. లైఫ్ అంటేనే నేర్చుకుంటా పైకి వెళ్ళటం అనమాట. సో ఇక్కడ జస్ట్ ఉన్నంత కాలం మనకంటూ కొన్ని మెమోరీస్, మనకంటూ కొన్ని హ్యాపీనెస్ మూమెంట్స్ పోగు చేసుకొని ఒక టైం వస్తుంది. ఆ టైం ఎప్పుడు వస్తుందో అది ఎవరికి తెలియదు, బట్ వచ్చినప్పుడు అందరూ పోవాల్సిందే. ఇక్కడ ఎవరు పర్మనెంట్గా అయితే ఉండిపోము. సో ఉన్నంత కాలం మనం ఇబ్బంది పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా వెళ్ళిపోతే బెటర్. సో నేనైతే ఇదే ఫాలో అవుతాను. అండ్ బట్ కొంచెం కాన్షియస్గా చదువుకొని అన్ని అర్థం చేసుకుంటూ బ్రతికితే మన లైఫ్ ఒక అర్థం ఉంటుంది. సో అదే ఈ వీడియో అంతా సమ్మరీ. సో నా అర్థం నేను తెలుసుకున్నాను, అండ్ మీరు కూడా తెలుసుకుంటారు నాతో ఉంటే. అండ్ ఐ రియల్లీ నేను ప్రామిస్ చేస్తున్నాను. సో ఒకప్పుడు నేను 0 నుంచి స్టార్ట్ చేశాను. ఒకప్పుడు అంటే ఎప్పుడు జస్ట్ 1 month, బట్ ఇప్పుడు అరౌండ్ 350+ మన సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇది నాకు నిజంగా చెప్తున్నాను, చాలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ నాకంటూ. 350లో అట్లీస్ట్ ఒక 50-60% యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు. సో నన్ను నమ్మి వచ్చిన ఫస్ట్ పర్సన్స్ మీరు. సో నేను చెప్తున్నాను, చెప్పను, చూపిస్తాను. ఓకే రైట్, ఐ థింక్ దిస్ టైమ్ టు గో అన్నమాట. So I have to go. So that's it.